హే మామా బ్రోస్ ఖాళీగా బోర్ కొడుతుందని చెప్పేసి మా పక్క ఊరైన దర్శకి అయితే బయలుదేరిపోయాం. నేను మా రాజు బాయ్ వచ్చేసి ఇక దర్శకి వెళ్ళగానే అక్కడ ఏదో కొత్తగా మాల్ ఒకటి ఓపెన్ అయిందనమాట, దర్శి సెంటర్ మాల్ అని చెప్పేసి. సో లోపలికి వెళ్ళి చూస్తే సెంటర్లో తప్పించి కింద ఒక ఫ్లోర్లోనే మాల్ అయితే ఉందన్నమాట. ఇంకా సండే వైబ్స్ కాబట్టి దర్శి మొత్తం తిరిగేసి మా కాలేజ్కి అయితే వెళ్ళారనమాట. మళ్ళీ మా కాలేజ్కి ఏంటంటే 1 మంత్ బ్యాక్ మా తమ్ముడు వచ్చేసి మళ్ళీ నేను చదివిన కాలేజ్లో అయితే ఇంటర్ జాయిన్ అయ్యాడు అని చెప్పాను కదా. సో మళ్ళీ అదే కాలేజ్కి వెళ్ళి వాడిని చూసి అయితే వెళ్దామని చెప్పేసి వెళ్ళాను. నేను క్లాస్ రూమ్స్ వచ్చేసి అప్పుడైతే చూడలేదన్నమాట, ఎందుకంటే అప్పుడు క్లాసులు జరుగుతున్నాయి. సో ఇప్పుడైతే సండే కాబట్టి ఎవరు లేరు కాలేజీలో. సో క్లాస్ రూమ్స్ అన్ని తిరిగితూ చూస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మా క్లాస్ రూమ్ అనమాట. నేను చదువుకుంది ఇంటర్లో బైపీసీ. సో మనం వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ బెంచ్లు కాదనమాట, బ్యాక్ బెంచ్. ఏంటో తెలియదు కానీ కాలేజ్లో ఉన్నప్పుడు అయితే కాలేజ్కి వెళ్ళబుద్ధి ఏది కాదు. కానీ ఇప్పుడైతే మనం మళ్ళీ డిగ్రీ లైఫ్కి అయితే వెళ్ళాము. సో మళ్ళీ అయితే కాలేజ్లో కూర్చోగానే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. అప్పట్లోనేమో బోర్డు చాలా దూరంగా ఉండేది అనిపించేది, ఇప్పుడేం చాలా దగ్గరగా అనిపిస్తుంది. సరే మరి రేపు అయితే నేను హైదరాబాద్ అయితే వెళ్తాను అనమాట. సో మళ్ళీ రేపటి వ్లాగ్స్లో కలిసి. సరే మరి ఇన్స్టాలో చూస్తే ఫాలో కొట్టండి, అలాగే యూట్యూబ్లో చూస్తే సబ్స్క్రైబ్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వ్లాగ్స్ అయితే ఇంకా వస్తుంటాయి అనమాట రేపు హైదరాబాద్.